హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్, ఐటీ డూయింగ్ వెల్ టుడే అండ్ అదర్ సెక్టర్స్ ఆల్మోస్ట్ ఫాల్ అయినాయి. సో మనం నిఫ్టీ మూమెంట్ తీసుకుంటే ఈరోజు 25,170 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూ డౌన్ఫాల్ అయింది. సో అక్కడ నుంచి కంటిన్యూగా డౌన్ఫాల్ అయింది. ఈ ఫాల్ మనకి ఇంకా ఎంతవరకు ఉండొచ్చు? ఒకసారి మనం చార్ట్లో తీసుకుంటే నెక్స్ట్ మూవ్ 24,317 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఫర్ ద నిఫ్టీ. This is the next support for the Nifty. In case 24,800 level కనుక 24,800 బ్రేక్ అయితే అక్కడ నుంచి మనకి 24,350. This is the next move for Nifty and ఇంతవరకు ఫాలో అవ్వచ్చు. సో రిమైనింగ్ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఫాలింగ్లోనే ఉన్నాయి. ఏ స్టాక్ కూడా కానీ పాజిటివ్గా మూవ్ అవ్వట్లేదు. బెటర్ ఏమైనా స్టాక్స్ బై చేయాలంటే వెయిట్ చేయండి. ఇంకా కూడా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ మూవ్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50,613 దగ్గర ఉంది. 50,500 లెవెల్ is the support for the బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్లో కనుక బ్రేక్ అయిందంటే 50,000 సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే 39,500 is the big support. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి లెవెల్స్. తర్వాత స్టాక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. ఓన్లీ మనకి ఐటీ సెక్టర్ బాగానే ఉంది. రిమైనింగ్ మెటల్ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఫాలో అయింది ఈరోజు. తర్వాత కొంచెం బెటర్ అంటే కూడా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఓకే, ఇంత ఫాలో ఏం లేదు. ఐటీసీ ఇలాంటి స్టాక్స్ ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 50లో స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. నిఫ్టీ ఇంకా ఫాలో అవుతుందంటే మార్కెట్ చాలా వాలటాలిటీగా ఉంది. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దాన్ని చూసుకొని ట్రేడ్ చేయండి. తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయండి, లేదంటే ఎక్కువ లాసెస్ బుక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బ్రేకింగ్ న్యూస్లో మనం ఇంకా కూడా మోర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ట్రేడర్స్ బీ కాషియస్. థ్యాంక్ యూ సో మచ్.